ప్రభు బిడ్డలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన కృపలో మనందరినీ కూడా దేవుడు ఉన్నతంగా ఎదిగిస్తున్నాడు గనక ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. సో ఆ ప్రార్థన చేసుకొని మనం సభను ప్రారంభించుకుందాం. సర్వకృపానిధి దేవా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన వాడు నీవు. నీ కృపా సన్నిధికి నీకు వందనాలు. నీవే తోడుగా ఆదరణగా ఉండమని అడుగుచున్నాను. సమస్తము నీ చిత్తానికి నీ దయకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీవేనైనా మాకు సహాయకుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. నీ కార్యములు ఉన్నతంగా జరిగించి సహాయం తెచ్చి నీ కృపలో దాయమని నీవే మాకు తోడుగా ఆదరణగా ఉండు ప్రభా. నీకు వందనాలు నాయన. మాకు నేర్పించేవాడుగా నీవు ఉన్నావు. అనేకమైన విషయాలు నేర్పిస్తున్నంత నీకు చూస్తున్న వారు వింటున్న వారిని అందరినీ నువ్వు దీవించి ఆశ్రయించి నీ కృపలో దాయమని నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యానికి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవాతి దేవుడు మన విషయంలో చేస్తున్న ప్రతి కార్యానికి ఆయనే సమస్తము ఆయన చిత్తములో మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన చిత్తం ఏంటి అనేది మనం ఎరగాలని, అందుకనే గతించిన వారంలో కూడా మీతో మాట్లాడిన మాటనే ఈరోజు మరలా ధ్యానాంశముగా నేను తీసుకుంటున్నాను. టీచ్ మీ టు డూ యువర్ విల్, ఫర్ యు ఆర్ మై గాడ్. మే యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ ఆన్ ద లెవెల్ గ్రౌండ్. నీవే నా దేవుడవు, నీ చిత్తము సారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ఆమేన్. సో చిత్తానుసారంగా నెరవేర్చబడాలి అంటే, చిత్తానుసారంగా నడవాలి, ఆయన చిత్తము పరిపూర్ణంగా మనకి తెలియాలి, మనకు అర్థం అవ్వాలి అంటే గనక దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠము ఏదైతే ఉందో ఆ పాఠములో మనం నేర్చుకోవాలి. రెండవది ఆయన ఉద్దేశాల్లో మనల్ని నిలబెడుతున్నాడు. ఆయన ఉద్దేశాల్లో మనం ఉంటున్నాం. అయితే పోయిన వారము మేము నేర్పించింది ఏంటంటే, అసలు దేవుని చిత్తములో ఎందుకు నిలబడలేకపోతున్నాము అనేది నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుని చిత్తమే ఒక 3 లెవెల్స్ ఆఫ్ దేవుని చిత్తాన్ని మనం నేర్చుకున్నాం. ఒకటి రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో ఏదైతే ఉత్తమమో, ఏదైతే అనుకూలమో, ఏదైతే పరిపూర్ణమై ఆయన దేవుని చిత్తమును గురించి నేర్చుకుంటూ అసలు ఎందుకు అందులో నిలబడలేకపోతున్నాము అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు ఈరోజు అసలు దేవుని చిత్తాన్ని ఎరుగుటం ఎలా, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం ఎలా, దేవుని చిత్తముని ఎరుగే విషయంలో, అందుకనే రోమిల్ రాసిన పత్రిక గన మనం చదివితే గనక చాలా ఉన్నతమైన మాటలు దేవుడు అక్కడ మన కొరకు పొందిపరుచున్నారు. ఆ 12లోకి మనం వెళ్తుంటే ద గాడ్స్ పర్ఫెక్ట్ విల్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆ పరిపూర్ణమైన చిత్తములోకి, ఆయన అనుకూలతలోంచి, ఆయన కలిగిన ఏదైతే ఉత్తమమైనది ఇరుగుట మనకి చాలా ప్రాముఖ్యము, ఎరగాలి. రెండోది ఆయన అనుకూలత, నీ అనుకూలత నా అనుకూలత కాదు. మన అనుకూలత విషయం గురించి దేవుడు మాట్లాడట్లేదు అక్కడ. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన 100% ఆయన ట్రై చేస్తున్నాడు. ఇంక అంతకన్నా పర్సంటేజ్ ఏదైనా పెట్టాలనుకుంటే కనుక ఇంక అంటే పరిపూర్ణత విషయం గురించి మేము మాట్లాడుతాం. అంటే నీ విషయములో ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మన విషయములో దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు తెలుసుకునుట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని చిత్తము ఏదైతే అల్టిమేట్ ప్లాన్, అల్టిమేట్ పర్పస్ ఏదైతే ఉందో మన జీవితం కొరకు, దేవుడు అది మన జీవితంలో ప్లేస్ చేశాడు. అది అందులోకి నడవటం ఏ రీతిగా వస్తుందంటే ఒబీడియన్స్ ద్వారా, అనగా విధేయత ద్వారాను, నువ్వు అలైన్ అవటం వల్ల, అనగా దైవికమైన క్రమము నీ లైఫ్లోకి, అంటే అంటే ఆయన చిత్తములోనికి నువ్వేమైపోవాలంటే అలైన్ అయిపోవాలి, ఆ క్రమంలోకి వచ్చేయాలి. నాన్న నేను ఇప్పటివరకు ఏదేదో చేసుకుంటున్నా, కానీ క్రమంలోకి రావటం కొరకు నన్ను తీసుకోనరా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాం ఉన్నాడు, క్రమములోంచి నడవక ఒక చోట తప్పిపోయాడు. అదే రీతిగా అపవాది కూడా ఇస్సాకు జీవితంలో కూడా అదే రీతిగా కరువు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు క్రమాన్ని దేవుడి దగ్గర తెలుసుకొని అక్కడే ఉండటం మూలముగా నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సో
సేమ్ అవుతున్నాయి. మా నాన్న లైఫ్‌లోంచి నాకు అదే జరుగుతుంది. లేపోతే ఇంకోటి జరుగుతుంది అనేది కాదు. సో, జరుగుతున్న సమయంలో యూ హావ్ టు ఆస్క్ ద గాడ్. నువ్వు దేవునిని కనుక్కోవాలి. దేవునిని అడగాలి. రెండోది ఎప్పుడైతే అడగటం ప్రారంభించినప్పుడు నీకు దేవుడు బయలుపరచడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే బయలుపరిచాడో అందుకని 2 రకములమైన విల్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వి హావ్ టు నో వి హావ్ టు నో దట్ ఒకటి పర్మిసివ్ విల్, రెండవది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ ద గాడ్. అంటే పరిపూర్ణమైన దేవుని చిత్తము లేదు. ద పర్మిసివ్ విల్ అంటే ఏంటంటే దేవు దేవుడు నిన్ను అనుమతించిన చిత్తం. అదేంటి ఇదేంటిది చాలా వ్యత్యాసంగా ఉందంటే నిజమే. నువ్వు అడుగుతా ఉంటావు. నువ్వు లోకము గురించి ఆలోచిస్తే నువ్వు అడుగుతా ఉంటావు. నువ్వు లోకమును తలంచుతూ నువ్వు అడుగుతా ఉంటావు. నువ్వు అడిగావు కాబట్టి నేను ఇచ్చానంటాడు. ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు మాంసం గురించి అడిగారు. దేవుని ఆహారమైన మన్నాని దేవుడే భోజనం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ మన్నాని కాదనుకొని ఎప్పుడైతే మాంసంని అపేక్షిస్తూ ప్రారంభించారో ఆ అపేక్షకి దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా అంటే ఇచ్చాడు. కానీ జడ్జిమెంట్లో నిలబెట్టడం ప్రారంభించాడు. ఈరోజు చాలా మంది లైఫ్లో ఏంటంటే వి విల్ ఆస్క్, మనం దేవుని అడుగుతా ఉంటాం, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. దేవుడు ఇవ్వడా అంటే ఇస్తాడు. దాని పరిణామాలు ఏదైతే ఉన్నదో, దాని కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉందో, దాని మూలముగా వచ్చుచున్న జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ నీవు నేను అనుభవించాల్సిందే. హీ వాస్ పర్మిటెడ్. అంటే ఆ పర్మిట్ అవ్వకుండా ఆపచ్చు కదంటే, అరే నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, నువ్వంటే ప్రేమ ఆయనకి, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు కనుకనే నీ పర్మిసివ్ విల్లో అంటే వాట్ గాడ్ అలౌడ్, దట్ వాస్ కాల్డ్ as a permissive will. He allows few things, he allows. నీ లైఫ్లో కొన్ని థింగ్స్ ని అలౌ చేస్తున్నాడు. అదే దేవుని పరిపూర్ణ చిత్తం అని మనం దేవుడు నన్ను అలౌ చేశాడు కదా, నాకు ఏం అవ్వలే కదా, నేను ఆశీర్వదించబడ్డానంటే లేదు. హీ అలౌస్ us. కొన్ని ఫ్యూ థింగ్స్ అలౌ చేస్తాడు. ఎందుకు హాగర్ దగ్గర హాగర్ని ఎందుకు అలౌ చేశాడు? అరే శారా అడుగుతుంది, శారా ఓ పక్క నుంచి తనకు కూడా చూపిద్దాంలే అనుకోని, కానీ ఏం జరిగింది? శారా హాగర్ బిడ్డ శారా అయిందా? ఇస్మాయిలు శారాకి బిడ్డ కుమారుడు అయ్యాడా? అండ్ ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానం నిలబడగలిగాడా? ఆ నిబంధనలో నిలిచివాడుగా కనపడుతున్నాడా? God allows few things, my dear, but the perfect will of the God, which God wants to do that, his desires. So we have to seek his desires, my dear. ఆయన చిత్తాన్ని ఎరగటమే మనకి భాగ్యముగా ఎంచుకొని మన ఆయన చిత్తాన్ని ఎరిగే ముందుగా కొన్ని మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సరెండర్ అవర్ విల్ టు ద లార్డ్. మనం ఖచ్చితముగా నా చిత్తము కాదు నాన్న, నీ చిత్తమే సిద్ధింప చెయ్యబడును గాక అని నిశ్చయంగా మనం చెప్పాలి. కంపల్సరీ 100% నీ చిత్తమే సిద్ధింప చెయ్యబడును గాక అని నువ్వు చెప్పాలంతే. వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు మన దగ్గర. దేవా నీ చిత్తము నా జీవితంలో సిద్ధింప చేయబడును గాక, నీ చిత్తము మాత్రమే నా జీవితంలో జరుగును గాక, ఇంకా వేరే ఏది నాకు వద్దు ప్రభా. నా తలంపులు, నా ఊహలు అన్నిటి కూడా క్రీస్తుకి లోబడినట్టుగా ఇప్పుడే నేను చెరపడుతున్నానని నీ మైండ్ని, రెండవది నీ మైండ్ని రెన్యూ చేసుకుంటూ ప్రారంభించు. ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, ఎవరిని తీసుకురావట్లేదు నీ ముందుకి. యేసయ్య చూడు, గెత్సేమనే తోటలో శరీరం ఒక పక్క నుంచి, ఎందుకంటే అక్కడ 100% ఎలా కనిపిస్తున్నాడంటే అక్కడ దేవుని కుమారుడే, కానీ దైవ కుమారుడు కాకుండా, దేవుని కుమారుడిగా కాకుండా అక్కడ మనుష్య కుమారుడిగా చాలా క్లియర్గా కనపడుతున్నాడు.
యాజ్ 100% హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ ప్రాస్పెక్టివ్లో హ్యూమన్ ఒక నేచర్ని అక్కడ రెప్లికా చూపిస్తున్నాడు మనకి. ఎలాగ పోరాటం జరుగుతుందో, ఎలా స్పిరిచువల్ వార్ఫేర్ జరుగుతూ ఉంటుందో నేర్పిస్తున్నాడు. ప్రార్థనలో నలిగిపోతున్నాడు. దేవా, నా ఆలోచన కాదయ్యా, ఇదిగో నా ఆలోచన అయితే ఇది ఉంది, నీ చిత్తమైతే ఈ గిని కాని కాదు కాదు, బట్ లెట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తం. ఎందుకంటే స్పిరిట్ నుంచి మాట్లాడటం ప్రారంభించాడు. ఈరోజు నీ మాటను కూడా స్పిరిట్ నుంచి నువ్వు ఎప్పుడైతే మాట్లాడి కంప్లీట్ సబ్మిషన్లోకి నువ్వు ఎప్పుడైతే ఆ నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగిస్తావో, హీ టేక్ కంట్రోల్. వెంటనే కంట్రోల్లోకి వస్తావు. అందుకని దూతలు వచ్చినాయి, పరిచర్య చేసినాయి. ఈరోజు నీ లైఫ్లో వెన్ నా చిత్తం కాదు నాన్న, నీ చిత్తమే సిద్ధింప చేయబడును గాక నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పగలవు, చెప్పిన వెంటనే జరిగేది ఏంటంటే ఏంజలికల్ మినిస్ట్రీ యాక్టివేట్ అయిపోతుంది. నీ లైఫ్లో ఏంజల్స్ నిన్ను నడిపించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే నీ చిత్తములోనికి ఎప్పుడైతే చిత్తము అని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం జరుగుతుందో, అందుకని మన లైఫ్లో వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటంటే రెన్యూ ఇన్ ద మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు చేత ఎవ్రీ డే కేవలము ఆ, ఆ, ఒక్కసారి చదివేసి ఇంకా ఆపేయమని నేను అనట్లే. ఎవ్రీ డే ఎ సర్టన్ పోర్షన్ ఆఫ్ ద వర్డ్ యూ హ్యావ్ టు టేక్ యాజ్ అ మన్నా కింద ఎప్పుడైతే తీసుకోగలవో నీ ప్రయాణము చాలా ఈజీగా ఉంటుంది. ఏదో కష్టతరమైనగా ఉండదు, స్మూత్గా జర్నీ అనేది వెళ్తుంది. ఫర్ దాట్ రీజన్ యూ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ఇట్స్ నాట్ ద వర్డ్ లైక్ ఎ లోగోస్ కింద ఉండటానికి వీల్లేదు, కానీ ఇట్ షుడ్ బికమ్ యాజ్ అ రేమా ఫర్ యూ ఫర్ దాట్ డే. అందుకనే ఎవ్రీడే మన మిషన్ నుంచి కూడా ఎవ్రీడే వాగ్దానం అనేది మనం పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే, ఆ వర్డ్ ఆ రోజుకి నాకు ఒక రేమాగా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. సో నేనంటాను, ఓకే, సో మిషన్ ఫాలో అవుతున్నావు, ఆ వర్డ్ నీ జీవితంలో కూడా జరుగుతుంది ఖచ్చితంగా. బట్ నేనేమంటానంటే, దానికన్నా ప్రాముఖ్యముగా నీ జీవితంలో ఏమి ఇస్తున్నాడు అనేది కూడా తీసుకో. నువ్వు చదువు. అంటే దేవుని చిత్తమును తెలుసుకునే విషయంలో ఖచ్చితంగా నీ దగ్గర వాక్యం అనేది కావాలి. నీకు వాక్యం అనేది తెలియాలి. ఆ ప్రత్యక్షతలో నువ్వు నడవాలి. అందుకని యెహోషువ గ్రంథం 1:8 రాయబడిన మాట ఏదైతే ఉందో, ఆ మాట దేవుడు సెలవిచ్చింది ఏదైతే ఉన్నదో, ఆ సెలవిచ్చినది పరిస్థితి ఏదైతే ఉన్నది ఏంటంటే, ఇదిగో నీ నోటన నా నా ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు, ద బుక్ ఆఫ్ ద లా, ఇట్ షుడ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ దగ్గర నుంచి అసలు వెళ్ళటానికి వీల్లేదని చాలా క్లియర్గా దేవుడు చెప్తూ ప్రారంభించాడు. అంటే యెహోషువతో కాదు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ ముందు నడిపించే నాయకులు సరిగా లేరు, నీ ముందు నడిపించే పరిస్థితులు కనబడట్లేనప్పుడు దేవుడిని ఎప్పుడైతే ఆశ్రయించడం ప్రారంభించాడో, ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు, ధైర్యం వహించు, నేనున్నా. బట్ నీకు ఒక కండిషన్ పెడుతున్నా, ఏంటంటే నీ దగ్గర నుంచి వర్డ్ అనేది, దేవుని వాక్యం అనేది అపార్ట్ అవ్వటానికి వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్కులో నువ్వు పెనవేసుకున్న జీవితమే నీకు కావాలి. అప్పుడు నా పరిపూర్ణ చిత్తము. నువ్వు ఎప్పుడైనా చూడు, ఎప్పుడైతే అది ప్రారంభించాడు యెహోషువ, ఎప్పుడైతే తన జీవితంలో అది కంపల్సరీగా ఎప్పుడైతే పెట్టుకున్నాడో, ఆఖరికి ఎంతమంది తప్పిపోతున్న దేవుని చిత్తంలోంచి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని మాత్రమే సేవిస్తాం. అంటే నిన్ను వేరే ప్రాంతంలోకి పెట్టిన, అక్కడ దేవుని ఆరాధన చేసే పరిస్థితులే లేనప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాత్రమే ఆరాధన చేయవారుగా, ఆ దేవుని మాత్రమే సేవించేవారుగా ఉండగలదమా అంటే ఉండగలదమనే ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు అంటే, వెన్ యూ రెన్యూ యువర్ మైండ్ and with God's word. So knowing the will of God, knowing the perfect will of the God. So
ద మేజర్ రోల్ ఖచ్చితంగా వాక్యం తీసుకుంటుందని నిశ్చయంగా మీకు నేను చెప్తున్నాను. అండ్ అండ్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి. బీ సెన్సిటివ్ టు ద స్పిరిట్. అంటే స్పిరిట్ ఒక లీడ్లో ఆత్మ నీకు నువ్వు సెన్సిటివ్గా ఉన్నావా లేదా? పరిశుద్ధాత్మ దేవునికి సెన్సిటివ్గా ఉంటే గనక ఖచ్చితంగా ఆయన చెప్పే విస్పరింగ్కి, లేకపోతే ఆయన చెప్తున్న ఆ ఇన్నర్ వాయిస్కి నువ్వు రెస్పాండ్ అవటం ప్రారంభిస్తావు. నీవు ఎప్పుడైతే ఈ వాయిస్ ఎవరిదోలే, అయ్య బాబోయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనే పరిస్థితి నీ దగ్గర రాదు. ఎగ్జాంపుల్ ఫిలిప్ చూడు, ఎప్పుడైతే దేవుని వాక్కు నువ్వు పరిగెట్టన్నానంతే, నువ్వు ఎప్పుడైతే పరిగెడుతున్నాడో ఆ ఇథియోపియా దేశం కలిగిన నపుంసకునికి దేవుని వాక్యం ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడవటం ప్రారంభిస్తావో, దేవుని ఆత్మానుసారంగా నడిచే నడకి ఏదైతే దేవుడు మన జీవితంలో కలగజేస్తున్నాడో, ఆ ఆత్మానుసారమైన నడకకి కావాల్సింది ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మ దేవునికి సెన్సిటివ్గా ఉన్నావా లేదా? ఆ సెన్సిటివ్లో ప్రభువు నీతో మాట్లాడుతున్న ప్రతి మాట అది దేవుని వాక్కుగా, లేకపోతే ఒక దర్శనముగా, ఒక కళగా, లేకపోతే ఒక ప్రవచనముగా, లేదు దేవుని వాక్యం ఏదైనా చూపించినా, ఇంకా లేదు లేదు నీతో నీకు కలిగిన సహవాసాన్ని బట్టి చాలా క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. నీ వెనక నుంచి వినపడుతుంది, నువ్వు కుడికి తిరిగినా ఎడమకి తిరిగినా ఇదే మార్గం అని దేవుడు చెప్పటం నీ జీవితంలో జరుగుతుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో దేవుని యొక్క రాజ్యాన్ని నిశ్చయంగా మన జీవితంలో మనం కట్టగలుగుతాం. అంత ఉన్నతమైన ప్రణాళిక దేవుడు మన జీవితంలో ఇస్తాడని నిశ్చయంగా మీకు చెప్తున్నాను. ఇంకా కానీ మనము ఇంకా కిందకి చదవగలితే గనక, అంటే ఇంకేం ఎలా తెలుసుకుంటాం దేవుని చిత్తాన్ని అంటే గనక, సో వాక్ ఇన్ ద ఒబీడియన్స్ స్టెప్ బై స్టెప్. ఆ విధేయతలో నడవటం చాలా చాలా ప్రాముఖ్యం. ఆ విధేయత మన జీవితంలో కావాలి. ఆ విధేయతలోకి మనం వచ్చేటప్పుడు, ఎప్పుడైతే విధేయతలో మనము వస్తున్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఆ విధేయతలో నడుస్తున్నప్పుడు నీవు కావాల్సింది ఏంటంటే, ఒక్కసారిగా ఐ విల్ వెయిట్ ఫర్ ద గాడ్స్ విల్. దేవుని చిత్తం కోసం. నాకు కొంతమంది తెలుసు, దేవుని చిత్తం కోసం వెయిట్ చేసి అయిపోయిన తర్వాత దేవుని చిత్తంలో లేక వేరే పరిస్థితులకు వెళ్ళిపోయిన వాళ్ళు నా జీవితంలో నేను చూసి ఉన్నా. దేవుని చిత్తం ఎరిగి కూడా, దేవుని చిత్తాన్ని ఏంటో, ఆ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ ద గాడ్ ఏంటో తెలిసి కూడా, కానీ ఎక్కడ ఆగిపోతున్నారంటే ఏ అనుకూలతలో ఆగిపోతున్నారు. అనుకూలతలో లేదది, నా అనుకూలతలో లేదు గనక ఆయన అనుకూలతలో నేను వెళ్ళలేను అని చెప్పి ఆగిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే ఉత్తమం ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు, కానీ అనుకూలత దగ్గరికి వచ్చేసరికి మిస్లీడ్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నీ లైఫ్లో కూడా దేవుడు ఒక మాట చెప్పాడంటే గనక, అది నిశ్చయంగా దేవుని మాటగా నువ్వు స్వీకరిస్తే గనక జస్ట్ వాక్ ఇన్ దాట్, అందులో నడిచేయి. ఎందుకంటే నడుస్తున్న మార్గములోనే నీకు దేవుడు స్టెప్ బై స్టెప్ చెప్తాడు. అబ్రహాంకి ఎప్పుడైతే వదిలేసి రమ్మన్న తర్వాత నడవడం ప్రారంభించాడు. మొత్తం అన్నాన్ని మొత్తం ఫ్యామిలీ అంతా వేసుకుని నడుస్తున్నాడు. సరే, గౌరవపదంగా వాళ్ళ నాన్న ముందు పెట్టాడు. కానీ హారాన్ దగ్గరికి వచ్చేసరికి నాన్న లేడు. ఇంకా మన లైఫ్లో కూడా చాలాసార్లు అనుకూలతమైన దేవుని చిత్తంలో వెళ్తున్నప్పుడు అంటే కుటుంబంతో కూడా రక్షణకు వచ్చింది కదండి, కుటుంబం అంతా కూడా బాగా దేవుల్లో ఎదుగుతుంది కదండి, నిజమే. బట్ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఆ పరిపూర్ణమైన దేవుని చిత్తం ఎరిగినప్పుడు కొన్ని పనులు చేయమంటాడు. అది చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళిపో అంతే. డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి ఆలోచించద్దు. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. నాన్న నువ్వు చెప్పవు, నేను వచ్చి నిలబడ్డాను అంతే. అప్పుడు అంటాడు, ఒక్కసారి చూడు, అంత దూరం చూడు, ఒకసారి నీ కన్ను చూపు మేరకు చూడు, అదంతా నీకు ఇస్తానని అబ్రహాంకి ఏ రీతికి అయితే చెప్పాడు. సో ఇన్ ద సేమ్ వే మై డియర్, ఇన్ ద సేమ్ వే ఒబీడియన్స్ విత్ ద అలైన్మెంట్ ఆఫ్ ద గాడ్ అండ్ ఇన్నర్ పీస్, నీ లైఫ్లో ఉన్న అంతరంగంలో ఉన్న నీ సమాధానం ఏదైతే ఉందో దేవుడు ఉన్నతంగా
మనల్ని దీవెనకరంగా దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. డోంట్ వరీ అబౌట్ ద థింగ్స్. దేని గురించి చింతించొద్దు. రాధా అంటే వస్తుంది, యాజ్ ఎ హ్యూమన్ గా వస్తుంది, ఏసైకే వచ్చింది. బట్ స్టిల్ ద లాస్ట్ బట్ ద నాట్ ద లీస్ట్ వెరీ పవర్ఫుల్ ఇస్ నథింగ్ బట్ స్పీకింగ్ ఇన్ ప్రేయర్ అండ్ విత్ ద ఫాస్టింగ్. To know the God's will, this is so important because all the distractions comes. నీ లైఫ్ లో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. నీ లైఫ్ లో హిడెన్ సిన్ ఏదైనా కన్ఫెస్ చేయని సిన్ ఏదైనా ఉండిపోయింది, ఓ అది ఎలా బయటకు వస్తుంది, ఎలా బయటకు వస్తుంది? అప్పుడు పరిపూర్ణమైన దేవుని చిత్తములోకి రావటం కొరకు రావాలంటే గనక seek the God in prayer with the fasting, my dear. So prayer and the fasting is so important when you to know the God's will, because denying the flesh, denying your will. So when you deny your will and your flesh, your emotions, everything, when you deny that, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఓ ఇది రాకూడదు, ఇది నీకు అర్థమవుతుంది. God will prove you that you are in a perfect will of God. He's there for you, my dear. Don't worry the further things. So చాలా చాలా దేవుని చిత్తంలో నడుట భాగ్యము. అందుకే చెప్పాను, మొదటిది సరెండర్ అయిపో. బియాండ్ యువర్ థింకింగ్, సరెండర్ యువర్ విల్ టు ద గాడ్. దట్స్ ఇట్. సెకండ్ వన్, renew your mind with the word of God. Daily with the word, you have to be there. And the third one, so spirit lead. So be sensitive to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే నువ్వు సెన్సిటివ్గా ఉండగలవు, అండ్ ఒబీడియన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ ఒబీడియన్స్ అండ్ సీకింగ్ ఇన్ ప్రేయర్ అండ్ విత్ ద ఫాస్టింగ్. సో యూ విల్ నో అండ్ ఇఫర్స్. సో మీరు నేర్చుకున్నారు, అండ్ దెన్ come to me. So Anna, so these are the prayers you have. Lord, Anna, I came to know through your message. మా మెసేజ్ ద్వారా నువ్వు ఏవైనా దేవుని చిత్తాన్ని నిజంగా తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంది అంటే కనుక, సో గాడ్ బ్లెస్ యూ మై డియర్. దిస్ ఇస్ వాట్ ద గాడ్స్ విల్ ఇస్, టు నో ద గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ అనా సో కాల్డ్ ప్రీచర్స్ ఆర్ దే, సో కాల్డ్, ఎస్ మై డియర్, ఉన్నారు, నీకు కాదనట్లే. బట్ పర్మిసివ్ విల్లో ఉన్నారా, పర్ఫెక్ట్ విల్లో ఉన్నారా అనేది ప్రభువే డిసైడ్ చేస్తాడు. ఓకే, లెట్ us all pray. దేవా నీకు వందనాలు, కృప కలిగిన దేవుడు నీవు. నీ కృప సన్నిధికి నీకు వందనాలు, ప్రేమకి నీకు వందనాలు. అన్ని విషయాల్లో నీ ఆదరణ, నీ కృప యేసుక్రీస్తు నామంలో జరిగించేవాడుగా నీవు ఉన్నావు. నీ కృప దయచేవాడుగా నీవు ఉన్నావు. నీ కార్యంలో ఉన్నతంగా జరిగించమని, సహాయం దయచమని, సమస్తమైన మేలుతో నింపనైనా నీకు వందనాలు చేస్తున్నాను. నీవే సహాయకుడుగా నీ కృపలో దాయమని, నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచమని, మహిమోన్నతమైన నీ కృప, నీ కాపుదలు ఎల్లప్పుడూ దయచేవాడుగా నీ ఉన్నావు. నీ ఉన్నతమైన నీ అభిషేకము, ఉన్నతమైన నీ ప్రణాళిక యేసుక్రీస్తు నామంలో నువ్వు జరిగించేవాడుగా నీ ఉన్నావు కనుక, నీ కార్యములు ఉన్నతంగా జరిగించినానా, బిడ్డల విషయంలో నీ చిత్తమే సిద్ధింప చేయబడును గాక తండ్రి. కొందనాలు ఆ చిత్తములోంచి ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నా, ఆ చిత్తములో నిలబడటానికి, ఆ చిత్తము లైఫ్లో జరిగించడానికి ఎక్కడైతే డిస్ట్రక్షన్స్ వస్తున్నాయో, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ దేర్ లైఫ్స్, ఓవర్ యువర్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ రైట్ నౌ, అండ్ ఐ స్పీక్ ద అలైన్మెంట్ అండ్ ద డివైన్ ఆర్డర్, అండ్ లెట్ యువర్ పీస్ రూల్ దేర్ హార్ట్స్ లార్డ్ మాస్టర్. నీకు వందనాలు, నీవే సహాయం తెచ్చి నీ కృపలో దాయమని, నీ సన్నిధి ఎల్లప్పుడు వచ్చాము యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ, బిడ్డల విషయంలో నాయన ప్రభా నీ స్వస్థత ఇప్పుడే కలుగును గాక. ఎవరైతే బలహీనంగా ఉన్నారో యేసునామములో స్వస్థపరిచి సహాయం తెచ్చి నీ కృపలో దాస్తున్నందుకు నీకు వందనాలు చేస్తాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.